ఫ్రెండ్స్ పాపం ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అసలు విషయం ఏంటంటే మసులా బీచ్ ఫెస్టివల్కి వెళ్దాం కదా అని స్టార్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ రోడ్స్లో బ్లాక్ అయిపోయినాయి. రోడ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ పబ్లిక్ అంతా స్ట్రక్ అయిపోయారనమాట. చాలా రష్గా ఉందన్నమాట రోడ్ అంతా కూడా. అటు వెళ్ళడానికి లేదు, రిటర్న్ రావడానికి లేదు అన్న పరిస్థితుల్లో ఉంది. ఇంకా ఫైనల్గా మేము ఏదోలాగా బయటపడ్డాము. ఈ లోపు చూడండి వస్తూ ఉంటే మేము ఇంటికి రిటర్న్ అవుతూ ఉన్న టైంలో ఇతని పరిస్థితి చూడండి. పాపం ఆ ట్రాఫిక్లోనూ అలా పంచర్ అయిపోయింది బైక్ అయితే అతనిది. ఇంకా ఎక్కడ సీట్లో కూర్చుంటే బైక్ కదలదు కదా, అదే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా టైర్. అతను ట్యాంక్ మీద కూర్చొని చాలా తంటాలు పడుతూ పాపం ఏదోలాగా ప్రయత్నిస్తున్నాడు అనమాట ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి. కానీ వెళ్ళిన వాళ్ళలో చాలామంది చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోవడంతో బైక్స్ కానీ కార్స్ కానీ చాలా స్లోగా అనమాట యాక్సిలేటర్ పట్టుకుని స్లోగా ఆగుతూ వెళ్తూ వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో ఇంజిన్ బాగా హీట్ అయిపోయి కార్స్ కానీ బైక్స్ కానీ పొగలు వచ్చేసి ఆ ఇంజిన్ కాలిపోవడం అట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం చూసాము చాలామంది. కాబట్టి ఎవరైనా ఈ మసులా బీచ్ ఫెస్టివల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మసులా బీచ్ ఫెస్టివల్కి అటెండ్ అవ్వడం కోసం, అది చూడడం కోసం చాలా హ్యాపీగా ఎక్కడెక్కడ నుండి వచ్చారండి. చాలా లాంగ్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా వేరే లొకేషన్ నుండి ఎక్కడెక్కడ నుండి ఫ్యామిలీస్ అంతా కలిసి చక్కగా కార్లలో అట్లా వచ్చారండి చాలామంది. వాళ్ళు ఎటు కాకుండా మధ్యలో అలా స్ట్రక్ అయిపోయి ఆ నైట్ అంతా చాలా ఇబ్బందులు పడుతూ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్కి బీచ్ ఏరియా నుండి బయటపడ్డారండి. అంటే అంత రష్గా ఉన్నాయి అన్నమాట రోడ్స్ అన్నీ కూడా. వెళ్ళే సాహసం చేయడం అంటే చాలా కష్టమనే చెప్పొచ్చు. సో టేక్ కేర్ ఫ్రెండ్స్.